వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో త్వరలో దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలు అనేది సంచలనం రేపుతున్నాయి. మరి ఇక్కడ ఎందుకంటే తమిళనాడులో డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే, మరి ఈసారి ఎన్డీఏ ఎలాగైనా సరే ఇక్కడ పాగా వేయాలని చెప్పేసి కూడా చూస్తుంది. మరి ఎన్డీఏకి ఈసారి అక్కడ అవకాశం ఇస్తారా? పశ్చిమ బెంగాల్లో మమతని ఢీ కొట్టడం ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? ఈ విధంగా కేరళలో ఈసారి ఎల్డిఎఫ్ ని కాదని యూడిఎఫ్ కావచ్చు ఎన్డీఏ కూటమికి అవకాశం ఇస్తారా అన్నది క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ ఆత్మసాక్షి వాళ్ళు ఒక సంచలన సర్వే చేయడం అనేది కూడా జరిగింది. సో ఆత్మసాక్షి వాళ్ళు ఒక సంచలన సర్వే చేయడం అనేది జరిగింది. సో తమిళనాడు ఎన్నికల గురించి మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే, సో తమిళనాడులో దాదాపుగా 234 స్థానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 118. సో మ్యాజిక్ ఫిగర్ 118, టోటల్ సీట్స్ వచ్చేసి 234. సో ఇక్కడ 234 చూసుకున్నట్టయితే వీళ్ళు చేసినటువంటి లెక్కల ప్రకారం ఏ పార్టీ ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది కీలకంగా ఉంది. ఇక్కడ టీవీకే పార్టీ ఓట్ బ్యాంక్ ని బట్టి ఆధారపడి ఉంది గెలుపోవటంలో అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ప్రస్తుతం డిఎంకే అధికారంలో ఉంది. సో డిఎంకేకి వీళ్ళు ఇచ్చినటువంటి స్థానాలు ఎన్ని అంటే 119 నుంచి 128 స్థానాలు ఇవ్వడం అనేది జరిగింది. సో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 118. సో ఇక్కడ వీళ్ళు మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ అయ్యి దాదాపుగా ఒక 10 స్థానాల్లో లీడ్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా అన్నా డిఎంకే చూసుకున్నట్టయితే ఏఐఏడిఎంకే అన్నా డిఎంకే ప్లస్ చూసుకున్నట్టయితే దాదాపుగా వీళ్ళు 108 స్థానాల నుంచి 117 స్థానాలకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం మార్జిన్ చూసుకున్నట్టయితే కేవలం 10 స్థానాలు మాత్రమే, అంటే డిఎంకేకి అన్నా డిఎంకేకి కేవలం 10 స్థానాలు మాత్రమే తేడా ఉంది. సో ఇక్కడ అన్నా డిఎంకే కూడా ఇక్కడ కూడా తగ్గట్లేదు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఈసారి ఎన్డీఏ కూటమి వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా విజయ్ పార్టీ టీవీకే గురించి మాట్లాడుకుంటే టీవీకే దాదాపుగా 5 నుంచి 9 స్థానాల వరకు వచ్చే ఛాయిసెస్ ఉందని చెప్పేసి అంటున్నారు. సో దాదాపుగా వీళ్ళు ఒక 10 నుంచి 15% ఓట్ బ్యాంక్ చీల్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఇతరులు చూసుకున్నట్టయితే 1 లేదా 3 స్థానాలు గెలవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే మధ్యలో తగవర్ ఫైట్ ఉంది. టీవీకే గనక అన్నా డిఎంకే తోటి కలిస్తే మాత్రం డెఫినెట్ గా అన్నా డిఎంకే వచ్చే అవకాశం ఉంది. బట్ ఆయన ఏమన్నారంటే విజయ్ గారు, మేము బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకం, బీజేపీ సిద్ధాంతాల వ్యతిరేకంతో మా పార్టీ వచ్చింది. సో మళ్ళీ మేము భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో చేర్చుకునే ప్రసక్తే లేదు, మాకు ఒక్క స్థానం వచ్చినా మేము ఇండివిజువల్ గా ఉంటామని చెప్పేసి అన్నారు. వాళ్ళు కూడా దాదాపు 5 నుంచి 9 నుంచి 10 స్థానాల వరకు గెలిచే ఛాయిసెస్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి తమిళనాడులో ఈసారి రాజకీయాలు తారుమారు అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు. మరి డిఎంకే వస్తే రొటీనే, అక్కడ సనాతక అంటే ధర్మం పైన కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా సభలు వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. సో మరి సనాతన ధర్మం వర్సెస్ డిఎంకే మధ్యలో కూడా ఎలాంటి ఫైట్ నడుస్తుందో అనేది అందరం చూస్తూనే ఉన్నాం. మరి తమిళనాడులో ఈసారి గెలుపు ఎవరిది, ఈ సర్వే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.